హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరెలా ఉన్నారో కామెంట్ చేయండి. మేము ఎక్కడికి వెళ్తున్నామో మా వీడియో చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది కదా! వైజాగ్‌లో ఉన్న బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ కైలాసగిరికి అయితే వెళ్ళాము. మేమైతే సండే టైంలో వెళ్ళాము. క్లౌడ్ అయితే మామూలుగా లేదు. టూరిస్ట్ వచ్చిన వాళ్ళు, పిక్నిక్ వచ్చిన వాళ్ళతో కైలాసగిరి అంతా కూడా కలకలలాడిపోతుంది. ఎవరైనా, ఎప్పుడైనా, ఎన్నిసార్లు వెళ్ళినా ముందుగా శివపార్వతుల దర్శనం చేసుకున్న తర్వాతే చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు కదా! మా బాబు పుట్టిన తర్వాత అయితే మా బాబుకు మొదటిసారి కైలాసగిరి తీసుకొని వెళ్ళాము. మేమైతే చాలా సార్లు వెళ్ళాం. కానీ మాకు కూడా కొత్తగానే ఉంది. వైజాగ్ కైలాసగిరి లవ్ అని ఉంది కదా! అక్కడి నుంచి అయితే వ్యూ చాలా అంటే చాలా బాగుంది. సైక్లింగ్ కూడా పెట్టారు. ఆ వ్యూ పాయింట్ నుంచి సైక్లింగ్ చాలా బాగా కనిపిస్తుంది కూడా. కైలాసగిరిలో కొత్త కొత్త మార్పులు అయితే చాలా అంటే చాలా వచ్చాయి. చూడటానికి అయితే చాలా బాగుంది. పిల్లలు ఆడుకోవటానికి ఎక్విప్మెంట్స్ కూడా చాలా ఎక్కువ పెట్టారు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. వీళ్ళు ముగ్గురు ఇలా పరిగెడుతుంటే మా పాప గుర్తొస్తుంది. మా పాప ఫస్ట్ టైం కైలాసగిరికి వచ్చేటప్పుడు అదే వేలో అలా పరిగెట్టిన వీడియో కూడా ఉంది. అక్కడి నుంచి నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే శివాలయం అయితే ఉంటుంది. అక్కడ కూడా దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ అవి దిగి నెక్స్ట్ మేమైతే ఇంటి దగ్గర నుంచి కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకువెళ్ళాం. ఆ ఫుడ్ అయితే వ్యూని చూసి ఎంజాయ్ చేస్తూ తినేసాం. పిక్నిక్ వచ్చిన వాళ్ళు ఈ గేమ్స్ అన్ని చూస్తుంటే చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. చిన్నపిల్లలందరూ కూడా ఈ జారుడు బల్ల అది ఆడటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా! కానీ మా బాబు అయితే ఆ జారుడు బల్ల ఎక్కిస్తే చాలు ఇంకా ఏడ్చేసేవాడు. ఇటువంటివి మాత్రం ఎక్కుతాడంట. పైకెక్కడం అవి వాడంతట వాడే ఎవరు అసలు సపోర్ట్ లేకుండా అయితే పై వరకు ఎక్కిపోతున్నాడు. ఇంకా మా పాప అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇటువంటివన్నీ కూడా ఎక్కడం, జారుడు బల్లలో జారటం, ఇంకా ఉయ్యాలలో ఊగటం ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తూనే కైలాసగిరి మొత్తం అయితే ఒక రౌండ్ అయితే వేసేసాము. ఇంకా అలా రౌండ్ వేస్తున్న మధ్యలో ఇవన్నీ చూసుకుంటూ పిల్లలకి ఆ గేమ్స్ అన్నీ ఆడిపిస్తూ ఇంకా ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఇంకా ఈ ఎంట్రన్స్లో కైలాసగిరి మొత్తం ఒక రౌండ్ అయితే ట్రైన్లో తిరగాలని డిసైడ్ అయ్యాము. మేము చాలా రోజుల నుంచి ట్రైన్లో వెళ్దాము, ట్రైన్లో నుంచి వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది అని చెప్పి ఎప్పటినుంచో అనుకున్నాము. బట్ ఏదో ఒక రోజు ఎక్కాలని చెప్పేసి ఎక్కాము. ఇంకా ఏదో ట్రైన్లో నుంచి వ్యూని చూస్తూ ఎంజాయ్ చేసేసాము. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.